పెర్గము సంఘముతో వాడిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా అని అంటున్నాడు. ఎందుకు? సాతానుకు సింహాసనం ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? అంత్యప ఎవరు? ఎప్పుడు, ఎందుకు, ఎలా హతసాక్షి అయ్యాడు? బిలాము బోధ ఏమిటి? ఇజ్రాయేలీలను దారి తప్పునట్లుగా అతడు వారికి ఏ విధముగా ఉరి ఒడ్డాడు? నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అని ఉన్నది. ఇంతకీ దేవుడు ఎవరితో యుద్ధం చేస్తాడు? ఆయన సంఘముతో యుద్ధం చేస్తాడా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని ఉన్నది. మరి నేడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడా? అయితే ఎలా? జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని ఉన్నది. ఇక్కడ జయించుట అంటే ఏంటి? వేటిని జయించాలి? జయిస్తే గాని మనకి పరలోకము ఉండదా? మరుగైన మన్నా, తెల్లరాతి, క్రొత్త పేరు ఏమిటి? ఇవి ఎవరికి ఇవ్వబడతాయి? ఇవి మనకు కూడా వాగ్దానము చేయబడ్డాయా? హాయ్, నేను రవికుమార్ నిట్టూరు, పాస్టర్ మరియు బైబిల్ టీచర్. ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వబోతున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, ఇక సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ మై ఛానల్. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో వితౌట్ ఎ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సత్యవాక్యము సరిగా విభజించు అను ఈ సిరీస్లో భాగంగా ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల మీద మనము ధ్యానం చేస్తున్నాం. 7 సంఘాల మీద మనం సిరీస్ చేయడం గల కారణం ఏంటి అంటే, ప్రకటన గ్రంథము మీద ఇదివరకే చాలా దుర్బోధలు ఉన్నాయి, భిన్నమైన బోధలు ఉన్నాయి. పైగా ఆ బోధలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. క్రైస్తవులు దేని నమ్మాలి, ఏది విశ్వసించాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. ఈ 7 సంఘాలకు ఇవ్వటువంటి సిద్ధాంతాలు అవి సార్వత్రిక సంఘానికి అనగా మనకు వర్తిస్తాయని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థం చేసుకోవాలి, 7 సంఘాలకు రాయబడినటువంటి ఈ సందేశం ఏమైతే ఉందో అది సార్వత్రిక సంఘానికి అప్లై అవ్వదు. సంఘం అనే పదం ఉన్నప్పటికీ ప్రకటన గ్రంథంలో అవి యూదుల సంఘాలే కానీ క్రీస్తు సంఘం లేక కృపా సంఘాలు కాదు. సో దీని మీద మనం ఇదివరకే చాలా వీడియోస్ చేశాం. సో ఎవరైనా ఈ యొక్క టాపిక్కి మొదటిసారి వచ్చినట్లయితే మున్పటి వీడియో కొరకు ఆ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే ఇన్ఫో కార్డ్లో నేను ఇస్తున్నాను. సో తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. సో ఇంతవరకు మనము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం బ్యాక్గ్రౌండ్ లేదా సెట్టింగ్ అనేది మనం చూసాం. అలాగే 7 సంఘాల్లో మరి 2 సంఘాలను మనం ఇద్దరికి కవర్ చేసాం. ఒకటేమో ఎఫెసీ సంఘము, రెండవదేమో స్ముర్మా సంఘము. ఈరోజు వీడియోలో మనము పెర్గము సంఘం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పెర్గము సంఘము ఏమిటి, వీరికి ఇవ్వబడినటువంటి సందేశం ఏంటి, ఈ సందేశము మనకు వర్తిస్తుందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పౌలు పత్రికలతో మనం కంపేర్ చేసి ఈ సిద్ధాంతాలు ఎవరికి అనేది మనం వాక్యాధారముగా మనము తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క పెర్గము సంఘం గురించి మనకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాల్లో కనిపిస్తుంది. సో ఈ ప్యాసేజ్ని మనము చిన్న చిన్న పార్ట్స్గా మనం డివైడ్ చేసి క్షుణ్ణంగా మనము మెడిటేట్ చేద్దాం. 12వ వచనానికి వెళ్దాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ పెర్గము సంఘంతో ప్రభు ఏమని పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. ప్రభువారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. ఎఫెసు సంఘానికి అయితే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని అంటున్నాడు. అదే స్ముర్మా సంఘముతో మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా అని అంటున్నాడు. అదే పెర్గము సంఘముతో అయితే వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. సో ఒక్కొక్క టైటిల్తో ప్రభు పరిచయం చేసుకున్నాడు. ఆ టైటిల్ ఆ దినాల్లో ఆ సంఘానికి, ఆ సంఘపు అనుభవానికి సంబంధించినది. సో అది మన ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. అయితే ఈ పెర్గము సంఘముతో ఎందుకు ఈ మాట అంటున్నాడు, వాడు అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు అని ఎందుకు అంటున్నాడు అనేది కూడా ఈ వీడియోలో మనకి ఫుల్ క్లారిటీ అనేది లభిస్తుంది.
సో ఇక్కడ వాడేటువంటి 2 అంచులు గల ఖడ్గము గలవాడు. అసలు ఖడ్గం అంటే ఏంటి? ఖడ్గము దేన్ని సూచిస్తుంది? స్వర్డ్ స్పీక్స్ అబౌట్ జడ్జ్మెంట్ అండ్ వార్. ఇది తీర్పుకు మరియు యుద్ధానికి సంబంధించినటువంటి పదం ఖడ్గం. సో ఒక వ్యక్తి ఖడ్గంతో ఉన్నాడు అంటే అతను సమాధానంగా లేడు, పోరాడడానికి, యుద్ధము చేయడానికి, తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు అని అర్థం. సో యేసు ప్రభువారు 2వ రాకడలో ఆయన ఎందుకు వస్తున్నాడు? యుద్ధము చేయడానికి వస్తూ ఉన్నాడు. అనేకులకు తీర్పు తీర్చడానికి, యుద్ధము చేయడానికే వస్తూ ఉన్నాడు. మీరు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు, ఆయన కనికరము చూపడు. 13వ వచనం చూడండి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండను. అంటే వస్త్రము ఎలా ఉందంట? రక్తంలో ముంచబడిందంట. అంటే ఎంత రక్తపాతమో, ఎంత ఘాతుకమో, ఎంతగా విపత్తు చోటు చేసుకుంటుందో అది మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాయి. అలాగే 15వ వచనం చూసినట్లయితే ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. సో ఆయన నోటి నుంచి కృపగల మాటలు కాదు, ఆయన నోటి నుంచి దయగల మాటలు కాదు, ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుతా ఉంది. ఎందుకు ఈ ఖడ్గం ఎందుకు బయలుదేరుతా ఉంది? సో ఇది తెలుసుకోవాలంటే బిలాము ఒక ప్రవక్త గురించి మనం చదువుతాం. అక్కడ మనకి ఈ ఖడ్గం ఎందుకు వాడబడిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ యేసు ప్రభువారు ఎవరితో యుద్ధము చేయడానికి వస్తున్నాడు? ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, ఎవరైతే ఆయన అంగీకరించారో వారితో యుద్ధము చేయడానికి, ఆ రాజ్యాలతో యుద్ధము చేయడానికి ప్రభు వస్తున్నాడు. సో ఇక్కడ ప్రభు యుద్ధము చేసేది సంఘంతో కాదు, సార్వత్రిక సంఘంతో, నీతో నాతో ఆయన యుద్ధము చెయ్యడు. సో ఈ యొక్క పెర్గము సంఘంలో వంటి సిద్ధాంతం చదువుతున్నప్పుడు ఓకే, దేవుడు రక్షించబడిన కూడా ఒకవేళ ఎవరైనా సరే మరి అటు ఇటు జీవిస్తే వారితో కూడా యుద్ధం చేయబోతున్నాడు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, యేసు ప్రభువారు సార్వత్రిక సంఘములో ఎవరైతే చేర్చబడతారో, లేదా సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్, కృప ద్వారా విశ్వాసము చేత, కృపచేత విశ్వాసము ద్వారా ఎవరైతే రక్షించబడతారో వారు ఎవరితో కూడా ప్రభు యుద్ధము చేయడు. కారణం ఏంటి అనేది మనం పౌలు పత్రికలతో మనం కంపేర్ చేద్దాం. పౌలు గారు అడుగుతాం, పౌలు గారు మరి కృపా సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసులతో ప్రభు యుద్ధం చేస్తాడా అంటే పౌలు చక్కని క్లూస్ ఇస్తున్నాడు. ఒకసారి ఆయన పత్రికల్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. మీరు గమనించారా, పౌలు ఒక 13 పత్రికలు ఒక ప్రారంభం, శాల్యుటేషన్ మీరు గమనించండి. సాధారణంగా పౌలు పత్రికల శాల్యుటేషన్ చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ప్రారంభపు ఒక గ్రీటింగ్స్ ఉంటాయి చూసారా, వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, ఇది ఏముందిలే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ పౌలు ఒక పాయింట్ని చాలా పదే పదే ప్రతి పత్రికలో కూడా మెన్షన్ చేస్తున్నాడు. చూడండి, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. సో దిస్ డిస్పెన్సేషనల్ గ్రీటింగ్స్ ఫర్ యూ అండ్ మీ, నీకు నాకు ఈ కాలంలో ప్రభు ఇచ్చే గ్రీటింగ్స్ ఏంటి? గ్రేస్ అండ్ పీస్. గ్రేస్ అండ్ పీస్. ఇదిగో 13 పత్రికల్లో ఆ సాల్యుటేషన్ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. పౌలు సార్వత్రిక సంఘంతో ఏమంటున్నాడు? గ్రేస్ అండ్ పీస్. గ్రేస్ అండ్ పీస్, కృపయు సమాధానం. సో కృప, దేవుడు కృప ద్వారా మీకు రక్షించాడు. ఇప్పుడు దేవునితో మీకు సమాధానం ఉంది. దేవునికి మన మధ్య ఏముంది? సమాధానం ఉంది. సమాధానముతో ఉన్నటువంటి వారి మధ్య యుద్ధం జరుగుతుందా? మనం దేవునితో సమాధాన పడ్డాం. వీఆర్ నో మోర్ ఎనిమీస్. అఫ్ కోర్స్ ఒకప్పుడు మనమంతా దేవునికి శత్రులమై ఉంటుంది. రోమా 5:10 రాయబడి ఉంది, ఒకప్పుడు శత్రులమై ఉంటుంది. ప్రభుని మనం విశ్వసించకపోతే మనమంతా కూడా శత్రులుగానే ఉండేవారు. ఎందుకంటే ప్రభుని అంగీకరించలేదు. కానీ అంగీకరించిన వారు ఎవరు కూడా ప్రభుకు శత్రువుగా లేరు. రోమా 5:10 అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనము శత్రులుగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ఏమైంది? ఎప్పుడైతే నువ్వు ప్రభునందు విశ్వసించావో, రోమా 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇంగ్లీష్లో చూడండి, therefore being justified by faith we have peace with God. చెప్పండి, దేవునితో మనకు సమాధానం ఉందా? ఆన్సర్ ఇస్ yes. దేవునితో మనకు వైరం ఉందా? సమాధానం ఉందా? సమాధానం ఉంది. ఆ సమాధానము ఎలా ఏర్పడింది నీకు దేవుని మధ్య? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఏ విధంగా? నీకు బదులుగా యేసు తన పాప శిక్ష అంతా కూడా తను మోసాడని, నీ కొరకని బలియాగమాడని, నీ కొరకని రీప్లేస్మెంట్గా ఉన్నాడని, సిల్లో దెర్ వాజ్ అ డివైన్ ఎక్స్చేంజ్. నీ కొరకు ప్రభు చేసిన కార్యాన్ని విశ్వసించావు.
ఆ విశ్వాసం మూలముగా నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావు. దేవుడు నేను పాపిగా చూడట్లేదు. పాపిగా అయితే నీతో యుద్ధం చేయాలి. పాపి మారుమనసు పొందడానికి దేవుడు గ్రేస్ ఇచ్చాడు. ఈ పీరియడ్ అంతా కూడా కృపాకాలమే. అది కూడా నువ్వు విశ్వసించావా, ఒకవేళ రిజెక్ట్ చేసావు అంటే ఇక వారితో ప్రభు యుద్ధం చేస్తాడు. నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు దేవునికి శత్రువుగా ఎలా మార్చబడతావు, దేవుడు నీతో ఎలా యుద్ధం చేస్తాడు? ఒకవేళ యుద్ధం చేస్తున్నాడు అంటే దేవుడు అబద్ధికుడు అవుతాడు. ఎందుకు? రోమా 5:1 చూడండి, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏమంటే నేను నీతిమంతులు ఎలా తీర్చబడ్డాం? నువ్వు నీటి బాప్తిసం తీసుకున్నావనా, నువ్వు మంచి క్రియలు చేసావనా, లేకపోతే నువ్వు ఏదో ఒప్పుకోలు చేసావనా, నువ్వు మంచివాడువనా, భక్తిగా ఉన్నావనా, నువ్వు ఎలా నీతిమంతులుగా మార్చబడ్డావు? బై ఫెయిత్. దేవుడు క్రియలతో సంబంధం లేకుండా విశ్వాసం మూలంగా నీతిమంతులుగా దేవుడు చేసి, ఆ తర్వాత నీ క్రియలు బాలేవు, నీ జీవితం బాలేదు, నువ్వు సరిగా లేవు, కాబట్టి నేను త్రోసేస్తున్నాను, నిన్ను నరికేస్తున్నాను, నీ మీద నేను కత్తి దూస్తాను అని దేవుడు నీ మీద యుద్ధం చేస్తాడా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, గాడ్ బికమ్స్ ఎ లయర్. దేవుడు అబద్ధికుడు అవుతాడా? నో. దయచేసి రోమా పత్రికలు చదవండి. పౌలు కృపాకాలంలో బిలీవర్ యొక్క స్టాండ్ ఏంటో అద్భుతంగా రోమా పత్రికలో వివరించాడు. రోమా పత్రిక మీకు అర్థమైందా? యు లివ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. అందుకే సాతాను ఏం చేస్తాడంటే ఎక్కువగా క్రైస్తవుల్ని పౌలు పత్రికల్లోకి నడిపించాడు. ఎందుకంటే పౌలు పత్రికల్లోకి వచ్చేస్తే బిలీవర్ స్టాండ్ ఇన్ క్రైస్ట్ ఏంటో అర్థమైపోతుంది. అందుకే పౌలు పత్రికల విషయంలో చాలా మందికి అజ్ఞానంలో ఉన్నారు. ఏమిట్రా అర్థం చేసుకోవాలి, దేవుడు మనతో యుద్ధం చేయట్లేదు. సో నీవు ప్రభునందు విశ్వసించవు కాబట్టి చెప్ప, నీకేముంది? నీకు కృప ఇవ్వబడింది. నీకేమి ఇవ్వబడింది? దేవునితో నీకు సమాధానం ఇవ్వబడింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడు? నేను యుద్ధం చేస్తాను, ఖడ్గం దూస్తాను అంటున్నాడు. చెప్పండి, తీర్పుకి ఆపోజిట్ ఏంటి చెప్పండి? గ్రేస్. అండ్ వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ వార్? ఇట్ ఈస్ పీస్. నువ్వు నమ్మావు కాబట్టి నీకు సమాధానం ఉంది, నమ్మలేకపోతే నీకు యుద్ధం ఉంది. నువ్వు ప్రభునందు విశ్వసించావా? కృపాకాలం మందు రక్షణ పొందావా? దేవునికి ఇచ్చే గ్రీటింగ్స్ ఏంటి? గ్రేస్ అండ్ పీస్. ఒకవేళ నువ్వు విశ్వసించలేదు, సువార్తను త్రోసేసావా, నీకు గ్రీటింగ్స్ ఉంటాయి ప్రకటన గ్రంథంలో. ఏంటిది? వార్ అండ్ జడ్జిమెంట్. సో యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. నీకు ఏ గ్రీటింగ్స్ కావాలి? ఈ గ్రేస్ యొక్క గ్రీటింగ్స్ కావాలా, లేకపోతే సంఘం ఎత్తబడినాక ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి గ్రీటింగ్స్ కావాలా? సో ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ దేవుడు తన సంఘముతో యుద్ధము చేయట్లేదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. మరి ప్రభు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఆయన వాడి అయిన 2 అంచుల గల ఖడ్గము ఎవరి మీదకు చూస్తున్నాడు? ఇది మనము 14వ వచనంలో బిలాము ఒక ప్రవక్త ప్రస్తావన వస్తుంది. అక్కడ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. 13వ వచనం. ఈ వచనము ఐ నో దై వర్క్స్, నీ క్రియలు నేను ఎరుగుదును అనే మాటతో ప్రారంభమవుతుంది. పాస్టర్ గారు తెలుగులో కనిపించలేదండి అంటే ఎస్, తెలుగులో ఈ పదం మిస్ అయింది. నీ క్రియలు నేను ఎరుగుదును అనే పదం మిస్ అయింది. ఈ పదమే కదండి, బైబిల్లో చాలా పదాలు, చాలా వచనాలే ఎగిరిపోయినాయి. వీళ్ళనప్పుడు దాని మీద ఒక వీడియో చేస్తాను. బైబిల్లో ఎన్ని వచనాలు ఎగిరిపోయాయి, ఎన్ని పదాలు మారిపోయినాయి, ఎన్ని రాంగ్ ట్రాన్స్లేషన్స్ జరిగాయి, ఇవన్నీ కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఓకే, సో ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో స్క్రిప్చర్ టు స్క్రిప్చర్ ఎక్కడెక్కడ ఏదేది మిస్ అయిందో తెలుసుకుందాం. బైబిల్లో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అంటే తెలుగులో వచనాలు ఎగిరిపోయినాయి. అది 1, 2 కాదు, బోల్డ్ వచనాలు ఎగిరిపోయినాయి. అవన్నీ కూడా మనము ఒక వీడియో రూపంలో అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ప్రభు అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. సేమ్ ఇదే మాట ప్రభు ఎఫెసీ సంఘంతో కూడా అంటున్నాడు. ప్రకటన 2:2లో నీ క్రియలను, నీ కష్టంను, నీ సహనం నేను ఎరుగుదును. ఐ నో దై వర్క్స్, నీ క్రియ నేను ఎరుగుదును. సో అంటే ఇక్కడ ప్రభు క్రియలు చూస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? వర్క్ గాస్పెల్. ఇప్పుడు మనమున్న కాలం ఏంటి? గ్రేస్ గాస్పెల్. అది క్రియల మూలముగా కలిగినది కాదు. ఓకే, సో ఎప్పుడైతే కృపా సువార్త ముగుస్తుందో, సంఘము ఎత్తబడుతుందో, అప్పుడు పౌలు యొక్క పత్రికలు ఏవి కూడా మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ తర్వాత అనంతరము పని చేయవు. పౌలు సువార్త, పౌలు పత్రికలు, పౌలు సిద్ధాంతాలు కేవలము ఈ కృపాకాలానికి మాత్రమే పరిమితం అవుతాయి. ఆ తర్వాత పనిచేయవు. ఆ తర్వాత ఏమొస్తుంది? దెర్ బి నో గ్రేస్ గాస్పెల్, దెర్ బి వర్క్ గాస్పెల్. అదినాలో ఎవరు కూడా మరి 7 ఏళ్ల శ్రమలో ఎవరు కూడా ఉచితముగా నీతిమంతులు, క్రియల మూలముగా రక్షణ కాదు, కృప ద్వారానే రక్షణ, అది క్రియలో కలిగినది కాదు, మీరు విమోచనకు ముద్రించబడ్డారు, మీరు క్రీస్తులో మీరు దాచబడి ఉన్నారు,
దేవుడు మిమ్మల్ని ఆయన అవయములుగా మార్చుకున్న ఇవేవి కూడా ఆ సంఘం ఎత్తబడినాక ఇవేవి కూడా ప్రకటించబడవు. అప్పుడు యూదులు మళ్ళా, అంటే ఆగిపోయినటువంటి యూదుల ప్రోగ్రామ్ ఏమైతే ఉందో అది మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. అంటే కింగ్డమ్ గాస్పెల్ లేదా జ్యూస్ గాస్పెల్ లేదా ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. అప్పుడు మళ్ళా వాళ్ళు ఏం చేయాలి? మళ్ళా క్రియలు చేయాలి, మళ్ళా ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, క్రియలు చేయాలి. అందుకే హెబ్రీ పత్రిక నుంచి ప్రకటన గ్రంథం వరకు మళ్ళా ధర్మశాస్త్రము, ఆలయము, క్రియలు, బలులు ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. అండ్ 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన ఫిగర్స్ మనకు కనపడతారు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు కదా, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం. దీన్ని హోలీ ట్రినిటీ అంటారు. అయితే ప్రకటన గ్రంథంలో దీనికి ఉల్టాగా అన్హోలీ ట్రినిటీ కనపడుతుంది, లేదా కౌంటర్ఫిట్ ట్రినిటీ కనపడుతుంది. సో ఈ కౌంటర్ఫిట్ లేదా అన్హోలీ ట్రినిటీలో ఎవరు ఉంటారు అంటే సాతాను, క్రీస్తు విరోధి అండ్ అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు కూడా ఏంటంటే అన్హోలీ ట్రినిటీ. సో వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఏంటంటే కౌంటర్ఫిట్ టు గాడ్. దేవుడు ఎలాగైతే త్రియేక దేవుడుగా ఉన్నారో వీళ్ళు కూడా త్రిత్వం, బట్ ఇట్ ఈస్ అన్హోలీ ట్రినిటీ. ఈ ముగ్గురు గురించి మనకి ప్రకటన 16వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మీరు పరిశీలన చేయండి. మరియు ఆ ఘటా సర్పము నోట నుండి, ఇక్కడ ఘటా సర్పం అంటే ఎవరు అంటే సాతాను. ఘటా సర్పం అన్నా సాతానన్నా ఒకటి. క్రూర మృగము నోట నుండి, ఇక్కడ క్రూరమృగం ఎవరు? అంత్యక్రీస్తు. సో క్రూరమృగం అన్నా అంత్యక్రీస్తు అన్నా ఒకటే. అబద్ధ ప్రవక్త నోట, అంటే ఇక్కడ ముగ్గురు నోరు తెరుచుకుంటున్నారు. ఓకే, ఒకటేమో ఘటాసర్పము నోరు, రెండవది క్రూరమృగము నోరు, మూడవది అబద్ధపు ప్రవక్త ఒక నోరు. ఈ ముగ్గురు కూడా మనకి రెవల్యూషన్లో కనపడతారు. అఫ్కోర్స్ వీళ్ళ మీద సపరేట్ వీడియో చేద్దాం, సో టైం ఇది కాదు కాబట్టి జస్ట్ మీకు గ్లింప్సెస్ మాత్రమే ఇస్తూ ఉన్నాను. ఈ ముగ్గురు కూడా కౌంటర్ఫిట్ ట్రినిటీ, అన్హోలీ ట్రినిటీ. సో సాతాను లేదా ఘటాసర్పము ఎవరంటే తండ్రి అయిన దేవునికి కౌంటర్ఫిట్గా ఉన్నాడు. సో తండ్రి ఏ విధంగా ఆరాధించబడాలి, తండ్రి ఏ విధంగా అయితే సర్వాధికారం గలవాడి ఉన్నాడో సాతాను కూడా ఏంటంటే వాడికి కూడా ఆరాధన కావాలి, అందరు నన్నే ఆరాధించాలి, అందరు నన్నే కొలవాలి. హీ లైక్ టు బీ వర్షిప్డ్. సో ఆరాధన కావాలి, రెండోది వాడికి అధికారం కూడా కావాలి, అన్నిటినీ కూడా పరిపాలించాలి. సో ఈజ్ ఎ కౌంటర్ఫిట్ టు గాడ్. రెండవది అంత్యక్రీస్తు లేదా క్రూరమృగము లేదా క్రీస్తు విరోధి. వీడెవడంటే ఇతను నాకు దైవికమైన అధికారము ఉన్నది, ఫాల్స్ మెస్సయ్య, నేను దేవుడి నుంచి నేను పంపబడ్డాను, ఫాల్స్ మెస్సయ్యగా ప్రజెంట్ చేసుకుంటుంటాడు, అనేకుల్ని మోసం చేస్తూ ఉంటాడు. ఇకపోతే అబద్ధ ప్రవక్త, ఇతను పరిశుద్ధాత్మకి కౌంటర్ఫిట్గా ఉంటాడు, అనేక అద్భుతాలు చేస్తాడు, ప్రజల్ని మోసగిస్తూ అద్భుతాల పేరిట ప్రజల్ని మోసగించి తప్పైన మతంలోకి, తప్పైన మార్గంలోకి లాగేస్తూ ఉంటాడు. సో ఈ ముగ్గురు కూడా అన్హోలీ ట్రినిటీ. అయితే మన కాంటెక్స్ట్ ఏంటంటే సాతాను కాబట్టి సాతాను మీద మనం ఫోకస్ చేద్దాం. సో సాతాను సింహాసనం ఉన్న స్థలములలో, అంటే సాతానికి సింహాసనం ఉందిన సంగతి మీకు తెలుసా? బహుశా చాలామంది తెలిసి ఉండకపోయిండొచ్చేమో. సాతాను కూడా ఒక సింహాసనం ఉన్నది. ఒకసారి యెషయా 14వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. అక్కడ లూసిఫర్ గురించినటువంటి ప్రస్తావన మనకు కనపడుతుంది. ఇంతకీ లూసిఫర్ అటువంటి పదము మనకి తెలుగు బైబిల్లో కనపడదు. సో అది మనకి ఇంగ్లీష్ బైబిల్లో కేజీ వర్షన్లో కనపడుతుంది. బట్ తెలుగు బైబిల్ ఏముంది? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనమును హెచ్చింతును. చూడండి, అంటే ఆవిడ సింహాసనం ఉందా? ఎస్. కాబట్టి అతని సింహాసనం ఏంటంట ఆకాశం కంటే ఎక్కిపోవాలని, దేవుని కంటే ఎక్కిపోవాలని, దేవుని నక్షత్రాలు పైగా హెచ్చించబడాలని అతని ఆరాటము, ఉబలాటము కూడా. సో ఇప్పటికి అపవాది యొక్క సింహాసనం ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉంది. ఓకే, మిడ్ ఎయిర్లో ఉంది. అక్కడ అంధకార సంబంధముగు లోకనాథులు అని పౌలు ఎఫెసీ 6వ అధ్యాయంలో రాస్తున్నాడు. మనం పోరాడినది చెరువులతో కాదు. ఓకే, అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో. సో ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క దురాత్మను కానీ సమూహం కానీ లూసిఫర్ కానీ కూడా ఆకాశ మండలం అంటే మధ్య ఆకాశం.
వాడి స్థావరం అక్కడ, సింహాసనం అక్కడ ఉంది. అయితే ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో, సంఘము ఎత్తబడిన తర్వాత, బహుమాన కార్యక్రమం అయిన తర్వాత, దేవుడు వాళ్ళకి రూలింగ్ కొరకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కిరీటాలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ర్యాంకింగ్స్ కానీ అవంతా ఇచ్చిన తర్వాత రూలింగ్కి రెడీ అయ్యారు అన్నప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మిఖాయేల్ని పంపించి మధ్యాకాశంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం అంతటినీ కూడా బయటికి పారద్రోసి, బయటికి వెళ్ళగొట్టి పడద్రోస్తాడు. సో ఇదంతా, ఈ ప్రక్రియ ఎప్పుడు, సంఘము ఎత్తబడిన తర్వాత బహుమాన కార్యక్రమం అవుతుంది. ఆ తర్వాత అతను అపవాది బయటికి పడద్రోయబడతాడు. 3.5 years గ్రేట్ ట్రిబులేషన్, అంటే మహాశ్రమల కాలంలో ఎప్పుడైతే భూమి మీద పడతాడో, మహాశ్రమలు అప్పుడు మొదలవుతాయి. సో ఎప్పుడైతే పడద్రోయబడతాడో వారి సింహాసనం కూడా పడద్రోయబడుతుంది. నౌ ఆ మధ్యాకాశము క్లియర్ అయిన తర్వాత బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. సో 3 డెస్టినేషన్స్ అనేటువంటి వీడియోలో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే రీప్లేస్మెంట్ థియాలజీ అటువంటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎక్కువ వివరణ కావాలంటే ఆ వీడియోస్ మీరు వాచ్ చేయండి. అక్కడ తన సింహాసనంతో సహా బయటికి పారద్రోయబడ్డాడు. ఇప్పుడు సాతాను ఎక్కడ పడ్డాడు, భూమి మీద పడ్డాడు. భూమి మీద పడిన తర్వాత ఇప్పుడు వాడి సింహాసనం ఎక్కడుంది అంటే పెర్గము సంఘము ఉన్నటువంటి స్థలములలో ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని. అంటే సాతాను సింహాసనం ఎక్కడుంది, పెర్గము ఉన్నటువంటి స్థలములలో, పెర్గము ఎక్కడైతే ఉందో సంఘము, ఆ సంఘం ఉన్నటువంటి స్థలములో సాతాను సింహాసనం ఉంది. అలాగే మరి క్రీస్తు విరోధి కూడా సింహాసనం ఉంటుంది. ఇతని సింహాసనం ఎక్కడ ఉంటుంది అంటే యెరూషలేము ఆలయంలో ఉంటుంది. మీరు 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. చెప్పండి, ఆ క్రీస్తు విరోధి ఎక్కడ కూర్చుంటాడు, దేవుని ఆలయంలో కూర్చుంటాడు. వాడి సింహాసనము దేవుని ఆలయంలో, టెంపుల్ జెరూసలేంలో ఉంటుంది. సాతాను సింహాసనం ఏమో అక్కడ ఉంటుంది, క్రీస్తు విరోధి సింహాసనం ఏమో యెరూషలేము ఆలయంలో ఉంటుంది. ఇకపోతే అబద్ధ ప్రవక్త ఏంటి, వాడు బబులోను ఒక ప్రాంతం ఏమైతే ఉందో, ఓకే, వాడి పవర్ బేస్ అక్కడ ఉంటుంది. అక్కడ అబద్ధము మతంలోకి అనేకుల్ని లాగేస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ, సూచక్రియలు చేస్తూ. ఏమండి, ఈ యొక్క బాల్ వర్షిప్, బయలుదేవత ఆరాధనకు కేంద్రముగా ఉన్నటువంటి ఆ బబులోన్లో అనేకుల్ని మోసం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మోసగిస్తూ, ఏమండి, బయలుదేవత ఆరాధనలోకి వాడు నడిపించేస్తాడు. సో వీళ్ళ గురించి మనము డీటెయిల్గా మనం ముందు వీడియోస్లో మనము క్లియర్గా మనము తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు 13వ వచనంలో, నాయందు విశ్వాసై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపనివాడు మీ మధ్య చంపబడిన దినములలో. అలాగా సాతాను సింహాసనమేమో పెర్గమటువంటి ప్రాంతంలో ఉంది. అక్కడ మరి అబద్ధ ప్రవక్త ఏమో బాబెల్, ఓకే, బబులోను ఒక మతంలో అక్కడ ప్రాంతం అంతా కూడా అనేకులు మోసగిస్తూ, ఆ టైంలో ఒక భయంకరమైనటువంటి దుర్బోధ, భయంకరమైనటువంటి మత ఆచరణ అండ్ క్రీస్తు ఇచ్చినటువంటి సందేశానికంటే భిన్నమైన సందేశాలు బోధిస్తూ అనేకులు మతభ్రష్టులు అవుతూ ఉంటారు. సో సంఘం ఎత్తబడినాక పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి, అపోస్టసీ అంటారు. అలాగా ఆ దినాల్లో అందరూ కూడా తప్పుడు మతం వైపు, తప్పుడు బోధల వైపు, తప్పుడు ఆచరణ వైపు వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని ఖండిస్తూ నిలబడతాడు ఒక వ్యక్తి, అతని పేరు అంతియప్ప. సో ఈ అంతియప్ప ఇప్పుడు లేడు, ఇంతకు ముందు కూడా లేడండి. అందుకే ఈయన గురించి మరి సంఘ చరిత్రలో ఎక్కడా కూడా మనకు కనిపించదు అంతియప్ప గురించి. ఓకే, ఈయన ఎప్పుడు వస్తాడు అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో కనిపిస్తాడు. మరి ఎప్పుడో కనిపించేటువంటి అంతియప్ప గురించి యోహాను ఎలా రాస్తాడు అంటే, ఎస్, యోహాను ఆత్మలో కొనిపోబడ్డాడు, ప్రభు దినాన్ని చూస్తూ ఉన్నాడు. ఆత్మలో కొనిపోబడి ప్రభు దినం అంటే ఏంటి, 7 ఏళ్ల శ్రమలు ఏంటిదని, అది ప్రభు దినం, ద లార్డ్స్ డే. లార్డ్స్ డే అన్న, జడ్జ్మెంట్ డే అన్నా కూడా ఒకటే. సో ఆ ప్రభు దినాన్ని ఆత్మలో కొనిపోబడి, ఆ ప్రభు దినములో భూమి మీద జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా యోహాను ఆత్మలో చూశాడు. ప్రభు అతనికి చూపించి, అతను చూసిన దాన్ని యోహాను రాస్తున్నాడు. సో అంతియప్ప యోహాను కాలంలో లేడు. అంతియప్ప ఇక సంఘ చరిత్రలో ఎక్కడా మనకు కనిపించడం లేడు. కానీ
ఈజ్ అ ఫ్యూచర్ ఫిగర్. భవిష్యత్తులో సంఘం ఎత్తబడినాక ఈ అంత్యక్రియ వస్తాడు, అతను నిలబడతాడు, ఖండిస్తాడు, మరి అనేకుల్ని విమర్శిస్తాడు, అనేకుల్ని గద్దిస్తాడు. ఇది కాదు అని. ఇంకో మాట చెప్పాలి అంటే మరి అపవాదికి, సాతాను వాడి యొక్క సిద్ధాంతాలకి ఇతను ఎలా అంటే ఒక ముళ్ళుగా మార్చబడతాడు, పక్కలో బల్లెముగా మార్చబడుతూ ఉంటాడు. ఈ అంత్యప ఒక పరిచర్య, అంత్యక బోధలకి ఈ యొక్క అంత్యక్రీస్తు కానీ అబద్ధ ప్రవక్త కానీ వాడికి మింగుడుపడు అడ్డు తొలగించుకోవడానికి అంత్యపను చంపేస్తారు, శిరచ్ఛేదము చేస్తారు, అడ్డు తొలగించుకుంటాడు, హతసాక్షి అవుతాడు. అందరూ నాకెందుకులే మనకెందుకులే అన్నట్టుగా వదిలేస్తే అంత్యప మాత్రము రోషంగా నిలబడి ఇది కాదు, దేవుడు ఇలా చెప్పలేదు, దేవుడు ఇలా బోధించలేదు, వినద్దండి, అలా వెళ్ళొద్దండి అని చెప్పినందుకు గాను శిక్షగా అంత్యప చంపబడతాడు. ఇన్ఫ్యాక్ట్ అంత్యప మాత్రమే కాదండి, అంత్యపలాగా చాలా మంది కూడా ఆ విధంగా హతసాక్షులు అవుతారు. హతసాక్షులైన వారిలో ఒకరి పేరు అంత్యప. ఇంకా చాలా మంది అవుతారు హతసాక్షులు. మీరు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూసినట్లయితే అక్కడ వధించబడిన వారి ఆత్మను బలిపీఠం కింద చూచి తిని, యోహాను చూస్తున్నాడు ఎవరిని? వధించబడిన వారి ఆత్మని. ఎప్పుడు వీళ్ళు వధించబడ్డారు? 7 ఏళ్ల శ్రమల కాలములో. ప్లీజ్ అండర్స్టాండ్, 7 ఏళ్ల శ్రమల కాలంలో వధించబడిన వారు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఆ బలిపీఠం కింద కనపడుతున్నారు. వారిని చూస్తున్నాడు యోహాను. వాళ్ళు అంటారు కదా, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారు. వాళ్ళు మొర పెడతారు, ప్రభా ఎప్పుడు వెంజన్స్, ఎప్పుడు ప్రతీకారము తీరుస్తావు, ఎప్పుడు తీర్పు తీర్చక ఉంటావు, మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎంతకాలం ఉంటావయ్యా? వాళ్ళు మొర పెడుతున్నారు అక్కడ. సో అక్కడ మొర పెట్టినటువంటి యొక్క వధించబడినటువంటి ఆత్మలు ఎవరు అంటే కృపాకాలంలో హతసాక్షులైన వారు ఎవరు ఉండరండి అక్కడ. ప్లీజ్ అండర్స్టాండ్. చాలామంది ఏమని బోధిస్తుంటారంటే ఇలాగ ప్రభు కొరకు ఎవరైతే చంపబడ్డారో, హతసాక్షులు అయ్యారో వీళ్ళందరూ కూడా బలిపీఠ కిందకు చేర్చబడుతున్నారు. నో 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 నో. వీళ్ళందరూ కూడా కృపాకాలంలో ఎవరైతే హతసాక్షులు అయినప్పటికీ, స్వార్థ విషయమే మరణించినప్పటికీ, దే బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒకసారి వాళ్ళు మరణించారా, వాళ్ళ డెస్టినీ వేరు. 3 డెస్టినేషన్. ఆ వీడియో మీరు వాచ్ చేయండి, వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడో మీకు అర్థమవుతుంది. సో వాళ్ళు కేకలు వేస్తున్నారు. అప్పుడు 11వ వచనం, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకొంచెం కాలము విశ్రమించారు. ప్రభు అంటాడు, హోల్డ్ ఆన్, లెక్క పూర్తవ్వలేదు. వారి వల్ల చంపబడే వారి యొక్క లెక్క ఇంకా పూర్తవ్వలేదు. ఆ సహోదరు లెక్క ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు తీర్పు అనేది మొదలవుతుంది. సో శ్రమల కాలంలో ఇంకా చాలా మంది హతసాక్షులు అవుతారు. అందులో అంత్యప అటువంటి వ్యక్తి ఒకడు. ఓకే. అండ్ 13వ వచనం, నీవు నా నామము గట్టిగా చేపట్టి, అంటే పెర్గము సంఘాన్ని దేవుడు వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపించే కంటే ముందు మొదట వాళ్ళలో అటువంటి మంచి విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన గద్దింపు కూడా చేస్తాడు. నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆయన నామం గట్టిగా చేపట్టుట అంటే ఏంటి? ఆయన నామం గట్టిగా పట్టుకోవటం ఏంటి? విసర్జించలేదు అంటున్నారు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే అసలు ఆయన నామం ఏంటి? యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయా. ఓకే. సో క్రీస్తు అనేది గ్రీకు పదము, మెస్సయా అనేది హీబ్రూ పదము. యేసే దేవుడు పంపిన అభిషక్తుడు, యేసే దేవుడు పంపిన మెస్సయా అని యూదులు నమ్మాలి. ఇప్పుడు యూదులందరూ కూడా ఏంటి? మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, మెస్సయ్య వస్తాడు, మాకు రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ప్రతి యూదులు విశ్వసిస్తున్నారు. ఆ మెస్సయ్య ఎవరు కాదు, యేసే అని యూదులు నమ్మాలి. నమ్మిన వారే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు పరిగణిస్తాడు. యేసుని మెస్సయ్యగా నమ్మని వారిని దేవుడు తన బిడ్డలుగా పరిగణించడు. అర్థమవుతుందా? యోహాను సువార్త 20వ అధ్యాయం 37వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మున్నట్లు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే మెస్సయ్య అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడి. సో యూదులకి నిత్య జీవం కావాలి అంటే ఏంటి? యేసే దేవుడు పంపిన మెస్సయ్యగా వీళ్ళు నమ్మాలి. ఆయన నామంలోనే రక్షణ,
ఆయన నామమందే నిత్య జీవం. ఇప్పుడు యూదులకు అయినా సరే ఏ నామంలో నిత్య జీవము? యేసు నామంలోనే నిత్య జీవం. సో నమ్మితే జీవము, నమ్మకపోతే మరణం. అందుకే వాళ్ళకి రక్షణ కావాలంటే ఏం చేయాలి? ఆ నామములోనే, ఆ నామం గట్టిగా పట్టుకోవాలి, ఆ నామాన్ని విశ్వసించాలి. అపోస్తలకార్యం 2వ అధ్యాయము 21 నుంచి, అపోస్తలకార్యం 2వ అధ్యాయం 21 చూడండి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదరని దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి నామమున్న రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయాలి, అప్పుడే వాళ్ళకి రక్షణ. సో అందుకే యేసు నామము చాలా ముఖ్యం. వాళ్ళకి రక్షణ యేసు నామంలో కాకుండా వాళ్ళకి రక్షణ వచ్చే అవకాశము లేదు. 38వ వచనం, పేతురు మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం. ఆ నామము లేకపోతే రక్షణ లేదు. అపోస్తలకార్యం 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవరి వల్ల రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. సో వాళ్ళు ఎంత యూదులైనప్పటికీ యేసు నామం యేసు నామం ఏంటి? యేసు క్రీస్తు, యేసే మెస్సయ్య, యేసే మా కొరకు పంపబడిన మెస్సయ్య అని యూదులందరూ నమ్మితేనే ఆయన నామములోనే రక్షణ. యేసు కాదనుకుంటే రక్షణ లేదు, వాళ్ళ మీద తీర్పు నిలబడుతుంది. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనం, యేసు క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. సో ఎవరు దేవుని మూలంగా పుట్టినవాడు? ఏ యూదుడైతే యేసు క్రీస్తు అని నమ్ముతాడో, యేసే మా మెస్సయ్య, యేసే మా కొరకు పంపబడిన మెస్సయ్య అని నమ్ముతారో అలాంటి వ్యక్తి, అలాంటి యూదుడు దేవుని మూలముగా పుట్టినవాడు. నమ్మలేదా? రక్షణ లేదు. సో ఇక్కడ పెర్గము సంఘంతో ప్రభు ఏమంటున్నాడు? నీవు నా నామం గట్టిగా చేపట్టి అంటే వీళ్ళందరూ కూడా ఆయన నామంలో రక్షణ పొందిన వారే, ఆ నామాన్ని ఒప్పుకున్న వారే. ఎంత వచ్చినా కూడా నామాన్ని విసర్జించలేదు, వారు వదిలిపెట్టలేదు. ఒకవేళ యేసు కాదని రక్షణ పోతుంది, యేసు కాదు అని ఒకవేళ బొంకినా రక్షణ పోతుంది. అందుకే వాళ్ళకి కన్ఫెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ కన్ఫెషన్ మారిందా వాళ్ళ రక్షణ పోతుంది. ప్లీజ్ అండర్స్టాండ్, మన రక్షణ మన కన్ఫెషన్ మీద ఆధారపడి ఉండలేదు. ఎందుకు? కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ, క్రియల మూలంగా కాదు. కన్ఫెషన్ కూడా క్రియనే కదా. ఓకే, సో కృపాకాలంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టో లేదా ఒత్తిడి బట్టో, లేకపోతే ఒకవేళ భయాందోళనకు గురయ్యో, ఒకవేళ యేసు కాదు అని ఒకవేళ నువ్వు ఒప్పుకున్నప్పటికీ, ఒకవేళ నువ్వు అన్నప్పటికీ, జస్ట్ బికాస్ యూ మేడ్ దట్ స్టేట్మెంట్ యూ విల్ నాట్ లూజ్ యువర్ సాల్వేషన్. ఇది కొంచెం షాకింగ్గా ఉండొచ్చు. ఏది పాస్టర్ గారు ఇలాంటి బోధ చేస్తున్నారు? ఎస్, ప్లీజ్ అండర్స్టాండ్, క్రియల మూలముగా కలిగినది కాదని పౌలు చెప్పాడు. అందుకే కృపాకాలంలో నీ రక్షణ ఎక్కడ కోల్పోతావేమో అని దేవుడు నీ క్రియల మీద దేవుడు రక్షణని నిలబెట్టలేదు. ఇట్స్ నాట్ ఆన్ యువర్ వర్క్స్, ఇట్ ఈస్ ఆన్ ద వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ రక్షణ నీ క్రియల మీద దేవుడు పెట్టలేదు. ఒకవేళ ఉంచితే ఏమవుతుంది? ఏదో ఖచ్చితంగా పోగొట్టుకుంటామని దేవుడు తెలుసు. వన్ డే యూ విల్ డెఫినెట్లీ లూజ్ ఇట్. ఎందుకంటే మన క్రియలు అంతగా పర్ఫెక్ట్గా ఉండవు కాబట్టి, మాటల వల్ల, క్రియలలో, చర్యల వల్ల, ఎన్నో విషయాల్లో ఎన్నో రీతులుగా దాన్ని పోగొట్టుకుంటూనే ఉంటావు అని ప్రభుకు తెలిసే ఆయన ఇచ్చినటువంటి సాల్వేషన్ నీ క్రియల మీద ఆధారం చేసుకుని ఇవ్వలేదు. యేసు నీ కొరకు చేసిన క్రియలను బట్టి అని రక్షణ ఇచ్చాడు. ఓకే, ఒకవేళ మన క్రియ బట్టి రక్షణ పోయింది అంటే ఇక రక్షణ క్రియల వల్ల వచ్చినట్టే కదా. ప్రభు ఏమంటాడు? క్రియల వల్ల వచ్చింది కాదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ కన్ఫెషన్ యూ కెనాట్ లూజ్ యువర్ సాల్వేషన్. ఈ వాక్యం చదవండి. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటి? ఎంత అష్యూరెన్స్ దేవుడు ఇస్తున్నాడు అంటే, ఈవెన్ దో యూ మే డినై, ఎందుకంటే అంత రిలయబుల్గా నువ్వు లేకపోయినప్పటికీ కూడా స్టిల్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఇక్కడ యూదుల విషయంకి వచ్చేపాటికే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదా దే విల్ లూజ్ దేర్ సాల్వేషన్. ఆ నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాని అర్థము మనం కూడా బొంకాల, యేసు ఎవరో నాకు తెలీదు, యేసు నాకు తెలియదు, ఇట్లా నేను బొంక నా ఉద్దేశం అది కాదు. నీ క్రియ ఏదైనా సరే, ఇంక్లూడింగ్ యువర్ కన్ఫెషన్, ఏదైనా సరే అది నీ రక్షణ మీద ప్రభావితం చేయదు. సో నీకు ఇవ్వబడినటువంటి సాల్వేషన్ ఇస్ అన్కండిషనల్ సాల్వేషన్. ఓకే, సో ఇక్కడ పెర్గము సంఘం ఏం చేస్తుంది? వాళ్ళు నామం గట్టిగా చేపట్టారు, ఆ విశ్వాసము విసర్జించలేదు. ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది.
ఎగ్జాక్ట్గా ప్రభు ఎఫెసు సంఘంతో ఇదే మాట అన్నాడు కదా. ఎఫెసు సంఘంతో అన్న మాట ఇక్కడ పెర్గము సంఘంతో అన్నాడు, అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏంటి తప్పులు? ఎందుకు పెర్గము సంఘంలో ఉన్నటువంటి తప్పుదములు ఏంటి, లోపం ఏంటి అది తెలుసుకోవాలంటే చూడండి. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లు, ఇజ్రాయేలుకు ఉరి ఒడ్డుమని బలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు మీలో ఉన్నారు. అంటే 7 years ట్రిబులేషన్లో 2 విషయాలు పేటరేగిపోతూ ఉంటాయి, 2 విషయాలు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి, ఎక్కువగా పనిచేస్తుంటాయి. ఒకటి ఏంటంటే జారత్వము, రెండోది విగ్రహారాధన. ఈ 2 కూడా చాలా ఒక ఉచ్చ స్థాయికి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా. మరి ఈ రెండు గురించి ప్రస్తావన చేస్తూ దేవుడు ఒక రెఫరెన్స్ ఇస్తున్నాడు. ఏమని? ఇజ్రాయెల్కి ఉరి ఒడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధ. దేవుడు ఇక్కడ బిలాము బోధతో గురించి మాట్లాడుతున్నాడు. ఈ బాలాక్ ఎవరు, బిలాము ఎవరు, విగ్రహారాధన జారత్వమునకు వీరికి సంబంధం ఏంటి, అసలు వీళ్ళ ప్రస్తావన ఏంటి, ఇవి మనం కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బలాకు గురించి, బిలాము గురించి మనకి సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు చదివితే మీకు అర్థమవుతుంది. బలాకు రాజు ఎవరంటే మోయాబీయుల రాజు. మోయాబీయులు రాజటువంటి ఈ యొక్క బలాకు ఇజ్రాయెల్ మీద ఆధిపత్యము చేయడానికి, వారిని లొంగ తీసుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. వల్లపడదు, ఎందుకంటే దేవుడు వారికి తోడే ఉన్నాడు కాబట్టి. అప్పుడు బలాక్ ఏం చేస్తాడంటే బిలాముని పిలిపించి, అయ్యా నాకు నా కొరకు వారిని శపించు, నువ్వు శపిస్తే జరిగిపోతాయని శపించడానికి పిలిపిస్తాడు. కానీ బిలాము అని శపించలేకపోతాడు, సాధ్యపడదు. బిలాము అంటాడు, నా వల్ల కాదు, దేవుడు దీవించిన వారిని నేను ఎలా శపించగలుగుతాను, నా వల్ల కాదు అని బిలాము కూడా చెప్పేస్తాడు. బలాకు చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఏం చేయాలా, వీళ్ళు ఓడించాలంటే ఏం చేయాలి? బిలాము చెప్తాడు, ఎవరి వల్ల కాదు, ఇజ్రాయేల్ మామూలు అనుకుంటున్నావా, ఇజ్రాయేల్ ప్రజలు మామూలు ప్రజలు కాదయ్యా, అది నీ వల్ల జరిగే పని కూడా కాదు, వారిని నేరుగా ఎన్కౌంటర్ చేయలేము, నేరుగా అటాక్ చేయలేము, వాళ్ళకి దేవుడు తోడే ఉన్నాడు. సో అయితే నీకు ఒక ప్లాన్ ఇస్తాను, ఏ విధంగా వారికి ఉరి ఒడ్డాలో చెప్తాను. అంటే వారిని లొంగ తీసుకోవాలంటే వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేస్తే వాళ్ళు అటాక్ చేయలేము. అయితే ఒక పని చేయొచ్చు, వారే వచ్చి ఉచ్చులో పడే మార్గం చెప్తాను, వారే వచ్చి ఉచ్చులో పడేటువంటి ఒక పద్ధతి చెప్తాను. అది చేస్తే ఇజ్రాయెల్ ప్రజలే ఆ ఉచ్చులో పడినప్పుడు దేవుడే వారిని వదిలేస్తాడు, వారిని దేవుడి నుంచి దూరం చేసేస్తాం. ఆ ఉచ్చులో పడ్డారంటే ఇంక అయిపోయింది, ఇక వారి మీద శాపము తీర్పులు ఉంటాయి, ఈజీగా నువ్వు పై చేసి సాధించవచ్చు. వాళ్ళే వచ్చి ఈ ట్రాప్లో పడాలి. ఆ ట్రాప్ ఏంటో బిలాము చెప్తున్నాడు. ఏంటి ఆ ట్రాప్? అది అంటే ఈ యొక్క బాల్ వర్షిప్ గురించి మనము ఆల్రెడీ ఎఫెసు సంఘంలో మనం నేర్చుకున్నాం. ఈ యొక్క మతంలోకి వెళ్ళాగాలి. ఒకటేమో జరత్వము, రెండోది విగ్రహారాధన. ఈ 2 కూడా ఈ యొక్క బాల్ వర్షిప్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అంటే వీళ్ళ మతంలో ఏంటంటే జారత్వము అది ఒక పాపముగా పరిగణించబడదు, అది కూడా దైవ కార్యముగానే భావిస్తుంటారు. విగ్రహారాధనలో ఈ యొక్క సెక్చువల్ ఇమ్మారాలిటీ అనేది కూడా ఒక భాగం. సో ఈరోజు ఒక నేరంగా మనం చూస్తున్నాం, కానీ కొన్ని కల్చర్స్లో మనం చూస్తున్నప్పుడు అది నేరంగా ఉదాహరణకి మన భారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఉంది. ఓకే, సో ఆ దేవదాసి వ్యవస్థ ఏంటి? వాళ్ళ ఆలయంలోనే ఉంటారు, కానీ ఆ దేవదాసి విషయంలో ఏం జరుగుతుందో మనకు అందరూ బాగా తెలుసు. కానీ దాన్ని పాపం అని చెప్పలేరు, ఎందుకు? ఆ కల్చర్లో అలాగా అది ట్రీట్ చేయబడింది. సో sexual immorality will be a part of that religion system. ఓకే, ఎవరు కూడా దాన్ని తప్పు అని చెప్పరు. ఆ విధముగా పరిస్థితులన్నీ మార్పు చెందుకుంటూ వస్తుంటాయి. సో సెక్చువల్ మొరాలిటీ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ దట్ వర్షిప్, ఒకటేమో విగ్రహారాధన, ఆ దైవ భక్తుల భాగంగానే ఇది కూడా ఉంటుంది. సో నో వన్ విల్ సే నో, ఇది తప్పు కాదు, ఇది అని ఇది తప్పని ఎవరు చెప్పరు, ఇది నేరము తప్పు అని ఎవరు చెప్పరు. అంత మేరకు ఈ మతం అనేది వ్యాపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలు ఆ విధంగా వెళ్ళి వాళ్ళు పాపం చేశారో, మీరు సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, అలాగే 31వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోయాబీయులతో ఎప్పుడైతే వెళ్తారో పర్యవసనాలు ఎంత దారుణంగా మారాయో
మీరే బైబిల్ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వివరిస్తే వీడియో లెంత్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ పని చేస్తారో దేవుని కోపం వారి మీద రగులుకుంటుంది. ఇక్కడ బలాకు అదే కావాలి, బిలాంకి అదే కావాలి. వీళ్ళతో పాపం చేయించి దేవుని కోపం వారి మీదకి వచ్చేటట్లుగా చేయాలి. అది అంటే వాళ్ళ వేరుతో వాళ్ళని పొడవాలి. ఇది బిలాము నేర్పించినటువంటి బోధ. కాబట్టి ఇలాంటి బిలాము బోధనే అనుసరించే వాళ్ళు మీలో కొందరు ఉన్నారు. అలాంటి డాక్టరీన్ మీరంతా నమ్మారు బాగానే ఉంది, కానీ ఇంకా ఆ బోధను అనుసరించే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకా ఫాల్స్ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోర్నికేషన్ ఉన్నా ఎందుకు ఖండించట్లేదు, విగ్రహారాధన జరుగుతున్నా కూడా ఎందుకు ఖండించట్లేదు. ఆ రోజున ఇజ్రాయెల్లోకి అది వచ్చినప్పుడు నేను తీవ్రంగా ఖండించాను, చాలా తీర్పు తీర్చాను. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. అంటే ఈ బయలు ఒక వర్షిప్ గురించి ఎఫెస్ సంఘంలో మనం ఆల్రెడీగా మనం చూసాం. ఓకే, నికోలాయితుల బోధకులో అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాం. సేమ్ అదే రిలీజియన్ అప్పుడు కూడా కొనసాగుతుంది. సో నికోలాయితు బోధన్న, ఓకే, యెజబేలు బోధన్న, ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్మారలిటీ అండ్ ఐడల్ వర్షిప్, అండ్ గాడ్ హేట్స్ ఇట్. సో ఈ బిలాము బోధం ఏమంటే కాంప్రమైజ్. ఓకే, లోకంలో కాంప్రమైజ్ అయిపోవాలి అండ్ వాళ్ళ దాంట్లో మిళితమైపోవాలి. సొలొమోను ఏ విధంగా అయితే అలా మార్చబడ్డాడు, మెల్లిగా దాంట్లో మింగిల్ అయిపోవాలి. అవన్నీ అడాప్ట్ చేసుకోగలగాలి. దేవుడు ఏమైతే ద్వేషించాడో, సో వీళ్ళు దాన్ని ఒక తప్పు కాదని ఫాలో అవుతున్నారు. అక్కడ దేవునికి కోపం వచ్చేసింది. అందుకే ప్రభు అంటాడు కదా, ఏమని, అనుసరించేవారు మీలో ఉన్నారు. అనుసరించేవాళ్ళు అటువలే నికోలాయితుల బోధన అనుసరించేవారు కూడా మీలో ఉన్నారు. నికోలాయితుల గురించి ఆల్రెడీగా ఎఫెసీ సంఘంలో ఆ స్టడీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళు మీలో ఉన్నారు. సో ఫోర్నికేషన్ అండ్ ఐడోలట్రీ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్. మీరు ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనం చూడండి. అక్కడ ఏం రాయబడి ఉంది? ఈ దెబ్బల చేత చావక మిగిలిన జల్లు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివి, బంగారు, వెండి, కంచురాయి, కళలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహమును పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయామంత్రములను, ఫోర్నికేషన్, చోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. సో ఇంకనూ వాళ్ళు ఇంకా మారకపోయే పాటికే. అందుకే ప్రభు అంటారు కదా, మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత నేను వారితో యుద్ధం చేస్తాను. ఇక్కడ ప్రభు అంటాడు, వాడిన 2 ఖడ్గము చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ ఖడ్గం అన్నమాట గమనించండి. ఖడ్గంతో యుద్ధం చేస్తా అంటున్నాడు. ఆయన పరిచయం కూడా వాడి 2 అంచుల ఖడ్గము అని ఆయన మాట్లాడుతున్నాడు. దీనికి ఈ సంఘానికి సంబంధం ఏంటంటే, మీకు విషయం తెలుసా? బిలాము చేసినటువంటి ఆ బోధకి, బిలాము ఆ ఉరి ఒడ్డాడు చూసారా, దానికి గాను బిలాము ఎలా చచ్చాడో తెలుసా? ఆయన ఖడ్గముతో చంపబడ్డాడు. దేవుడు ఊరికే వదిలిపెట్టలేదు, ఖడ్గముతో చంపించేశాడు. సంఖ్యాకాండం 37వ అధ్యాయం 8వ వచనం చూడండి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఎలా చచ్చాడు? కత్తి వాతతో చచ్చాడు. ఎందుకు? ఇజ్రాయెల్ గురి కొట్టాడు కాబట్టి అలాగ చంపబడ్డాడు. దేవుడు వారిని చంపేశాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అటువలే నికోలాయితుల బోధన అనుసరించే వారు మీలో ఉన్నారు. ఆ బిలాము బోధన అనుసరించే వాళ్ళే ఉన్నారు. బిలాంకే గతి పట్టింది. ఇప్పుడు మీరు అలాంటి బోధన అనుసరించే మీలో ఉన్నారు. ఇప్పుడు నేనే కత్తి పట్టుకొని వస్తున్నా. నేను ఉపేక్షించను అంటున్నాడు దేవుడు. నేను సహించను, ఉపేక్షించను. అలాంటి బోధ చేసేవారు మీలో ఉన్నారు. అందుకే ప్రభు ఈ టైటిల్తోనే సంఘంతో మాట్లాడుతున్నాడు. వాడి 2 అంచుల గల ఖడ్గం. ఆ ఖడ్గం చూడగానే అర్థమైపోలేదు స్టోరీ. అంటే ఆ బోధన అనుసరించే వారిని దేవుడు ఊరికే వదిలిపెట్టాడు. సో రిపెంట్, మారు మనసు పొందండి. ప్రభు అంటాడు, మారు మనస్సు పొందు అంటున్నాడు దేవుడు. అందుకే ఇలాంటి వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చి, యుద్ధం చేసి తీర్పు తీర్చి వీళ్ళందరూ దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? అగ్నికుండంలోకి పంపిస్తున్నాడు. సో అగ్నికుండంలో పడే వాళ్ళ లిస్టు చూడండి. ప్రకటన 21:8 చూడండి. అక్కడ చాలా లిస్ట్ ఉంది. అందులో వ్యభిచారులు లేదా జరత్వము, రెండవది విగ్రహారాధికులు. కనపడుతున్నా ఈ 2? ఎస్, ఈ 2 గుంపులు అక్కడ కనపడుతున్నాయి. అలాగే ప్రకటన 22వ అధ్యాయం 10 చూడండి. అక్కడ వ్యభిచారులు, ఆ తర్వాత విగ్రహారాధికులు. అంటే ఈ 2 కూడా అడ్రస్ దేవుడు చేస్తున్నాడు. మారకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో పడతారు. సో పడకుండా ఉండడానికి దేవుడు పెర్గము సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు. మారు మనసు పొందు అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఓకే, రైట్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు సంఘములతో.
వినాలి. ఇప్పుడు ప్రశ్న, కృపాకాలములో ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడా? హోలీ స్పిరిట్ మాట్లాడుతూ ఉన్నాడా? అండ్ ఆన్సర్ ఈస్ నో. ఇన్ దిస్ డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ పీరియడ్, ఈ కృపాకాలములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడట్లేదు. హీస్ నాట్ విస్పరింగ్, హీస్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఇంప్రెషన్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి. సో కృపాకాలంలో దేవుడు మాట్లాడుతున్న పౌలు ఒక లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన పౌలు లేఖనముల ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు తప్పనిచ్చి లేఖనములు వెలుపల దేవుడు నీకు నీ ఆత్మలో ఎలాంటి ఇంప్రెషన్స్ని క్రియేట్ చేయట్లేదు, ఎలాంటి స్వరానికి వినిపింప చేయట్లేదు. ఇది మతము నేర్పించినటువంటి బోధలు. హోలీ స్పిరిట్ ఈస్ టాకింగ్ టు మీ, హోలీ స్పిరిట్ ఈస్ ఇన్స్పైరింగ్ మీ, నాకు ఆత్మ నన్ను బలపరుస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఏమంటే అందరికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు కదా, అందరితో దేవుడు అలా మాట్లాడుతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఒకవేళ వారి మాటలన్నీ కూడా ఒకసారి పరిగణన తీసుకొని ఈ పౌలు ఒక పత్రికలతో కంపేర్ చేయండి, అవి టాలీ అవుతున్నాయా? ఒకవేళ ఆ మాటలైనా సరే పౌలు పత్రికలతో టాలీ కాకపోతే దెన్ దే ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. పౌలు ఏం చెప్పాడు? కలితే 1:8, నేను ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త ఎవరైనా ప్రకటించినట్లు ఏమవుతుంది? శాపగ్రస్తుడు. సో దేవుడు పౌలు ద్వారా ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి దానికి ఆపోజిట్గా దేవుడు ఇంకొక స్టేట్మెంట్ని, ఇంకొక సందేశం దేవుడు ఇస్తాడా? ప్లీజ్ అండర్స్టాండ్. ఒకసారి ఎవరైతే ఆత్మ ప్రేరేపిస్తున్నాడు, నాకు ఆత్మలో దేవుడు చూపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎవరైతే చెబుతూ ఉన్నారో ప్లీజ్ అండర్స్టాండ్. ఒకసారి వాటిని పౌలు పత్రికలతో కంపేర్ చేయండి. ఓ రోజు ఒక కూడిక జరుగుతూ ఉంది, క్రిస్మస్ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆరాధన అంతా అయిన తర్వాత అక్కడ పాస్టర్ గారు అంటున్నారు, ఓకే దేవుడు ఎవరైనా ప్రేరేపిస్తున్నట్లయితే, ఏమైనా ఒక వర్డ్ ఇచ్చినట్లయితే మీరు చెప్పచ్చు అన్నప్పుడు ఒకడు టపీమ లేచింది పడింది. యెహోవా వాక్కు అని చెప్తూ దేవుడు ఆత్మ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయమని చెప్తున్నాడు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అనగానే సాంగ్లు అందరూ టప్ 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 చెప్పలు పడుతున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు హ్యాపీ క్రిస్మస్ చెప్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడా? అంటే ఇది ఒక ఊతపదం అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మాట్లాడినాడు, నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నేను నన్ను పదే పదే ప్రేరేపించాడని నేను వినలేదండి అన్నట్టుగా అలా జరిగిందండి. ఆ రోజు ఆత్మదేవుడు నాకు చెప్పి ఉంటే నేను బాగుంటుండే, సో నేను వినలేకపోయాను. ప్లీజ్ అండర్స్టాండ్. కృపాకాలంలో దేవుడు ఎలాంటి ఇంప్రెషన్స్, ఎలాంటి స్వరము దేవుడు వినిపించట్లేదు. రక్షించబడిన వెంటనే దేవుడు ఆత్మతో ముద్ర వేశాడు. అది కూడా నీ ఆత్మలో చేశాడు, నీ శరీరంలో కూడా తెలియదు అది ఆ ముద్ర. సో ముద్ర వేసిన తర్వాత నౌ హీఈస్ నాట్ టాకింగ్ టు యూ, విస్పరింగ్ టు యూ. కొంత సేవకుడు ఏం చేస్తారంటే, ఓకే సో బాడీ ఆఫ్ క్రైస్ట్కి దేవుడు ఒక మెసేజ్ ఇచ్చాడు, సార్వత్రిక సంఘానికి దేవుడు ఒక మెసేజ్ ఇచ్చాడు, దేవుడు నాకు ఇవి చూపించాడు, దేవుడు నాకు అవి చూపించాడు, ఈ సంఘము ఈ దినాలు ఇలా ఉంటాయి, ఆ దినాలు ఇలా జరగబోతున్నాయి, ఇలా జరగబోతున్నాయి, ఓకే నెక్స్ట్ 10 years తర్వాత ఇలా జరగబోతుంది, దేవుడు నాతో మాట్లాడినాడు అన్నట్టుగా కొంతమంది వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఒకసారి అవి నిజమైతే ఓ పని చేద్దామా, అవన్నీ కూడా తీసుకొని వచ్చి బైబిల్లో అటాచ్ చేద్దామా? చేయగలుగుతారా? కొని లేదు, చేయలేదు. ఎందుకు? అవి దేని మాటలే కదా, సార్వత్రిక సంఘానికి పనికొస్తాయి మాటలే కదా, చక్కని విషయాలు దర్శనాలు దేవుడు చూపించాడు కదా, ఆత్మదేవుడు బయలుపరిచాడు కదా ఫర్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కొరకు. మరి ఎందుకు అందరికీ కదా, అందరికీ అయినప్పుడు ఏం చేయాలి? బైబిల్లో 66 పుస్తకాలతో పాటు దాన్ని కూడా అటాచ్ చేస్తే చాలా మందికి బ్లెస్ అవుతారు కదా. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజియస్ టీచింగ్స్. లేదని మేము అబద్ధమే నమ్ముతామండి, మేము సో కాల్డ్ ఎక్స్పీరియన్స్ మేము నమ్ముతామండి అంటారు. అది మీ విషయం, అది మీ వ్యక్తిగతం, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అందుకే రైట్ డివిజన్లో ఏంటంటే అనుభవాల కంటే వాక్యము కొలబద్ద. అనుభవాలు ముఖ్యం కాదు, వాక్యమే కొలబద్ద. వాక్యం కొలబద్దగా ఉండాలి. ఓకే, సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైనా వచ్చి దేవుడు ఆత్మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఆత్మ నన్ను ప్రేరేపించాడు, ఈ కార్యక్రమాలు గ్రేస్ పీరియడ్లో జరగదు. ఓకే, సో కింగ్డమ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకే,
అగైన్ చర్చ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే ర్యాప్చర్ అవుతుందో ఆ తర్వాత మళ్ళా పరిశుద్ధాత్మ ఒక ప్రేరణ మాట్లాడుట అనేది అక్కడ అగైన్ మళ్ళీ ఇట్ విల్ కంటిన్యూ. అందుకే హోలీ స్పిరిట్ ఒక మినిస్ట్రీ గ్రేస్ స్పిరిట్లోను అలాగే కింగ్డమ్ ప్రోగ్రాంలోను రెండు వేరే వేరేగా ఉన్నాయి. ఒకడే ఆత్మ ఒకడే, పరిచయలు వివిధంగా ఉన్నాయి. ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పరిశుద్ధాత్మ పరిచయలో వ్యత్యాసం అని ఒక వీడియో చేశాను. వీలైతే ఆ వీడియో మీరు ఫాలో అవ్వండి, కింద నేను లింక్ ఇస్తాను. సో ప్లీజ్ టు ఫాలో. క్లియర్? సో ప్లీజ్ డోంట్ బి డిసీవ్డ్. ఏ సేవకుడైనా ఏ వ్యక్తి అయినా సరే దేవుడు నాకు చూపించాడు, ఆత్మదేవుడు నాతో మాట్లాడుతుంటే స్టే అవే ఫ్రమ్ దే. దయచేసి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ వాళ్ళు చెప్పాడా, ప్లీజ్ కంపేర్ విత్ పౌల్ లెటర్స్. ఈ కాలపు సిద్ధాంతాలతో కంపేర్ చేయండి, పౌలు పత్రికలతో కంపేర్. ఏమి నమ్మినా పౌలు పత్రికల్లో ఫిల్టర్ అవ్వాలి. ఒకవేళ ఆ పౌలు పత్రికలతో అవి టాలీ కావట్లేదంటే అది ఎలాంటిదైనా సరే ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దేమ్. డోంట్ గెట్ డిసీవ్డ్. నా వరకైతే నేను సలహా ఇచ్చాను, ఆ పైన మీ చాయిస్ అండ్ మీ యొక్క నిర్ణయం అది. ఓకే, రైట్. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనీతో. ఇక్కడ జయించడం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. జయిస్తేనే ఒక రివార్డ్ దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే జయించడం అంటే ఏంటి? జయిస్తేనే రాజ్యము, జయిస్తేనే బహుమానం. ఇక్కడ జయించడం అంటే ఏంటి? జయించడం అంటే పాస్టర్ గారు పాపాన్ని జయించాలండి, ఆశలు జయించాలండి, కోరికలు జయించాలండి, లేకపోతే ఇది జయించాలండి, అది జయించాలి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ జయించుట అంటే అక్కడేదో మనం ఏదో జయించేసాలని కాదు. ఇక్కడ జయించుట అంటే 7 ఏళ్ల శ్రమలో వాళ్ళకి చాలా అవరోధాలు వస్తాయి. ముద్ర వేయడానికి వాళ్ళకి ఎన్నెన్నో వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి, వేయించుకోకుండా ఉండడానికి. అవన్నీ జయించాలి. అది ఎంత ఈజీ కాదు. అది హింసలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. అయ్యో భయంకరమైనటువంటి శ్రమ. అవన్నీ జయించాలి. యూదులు 7 ఏళ్ల శ్రమలో జయించాలి, శ్రమలో జయించాలి. అక్కడ జయించడం అంటే అది. దాన్ని తీసుకొచ్చి ఈరోజు నువ్వు అప్లై చేసుకొని నేను ఇది జయిస్తేనే పరలోకము, జయిస్తేనే పరలోకం అంటే నువ్వు చెప్పండి. ప్రపంచంలో ఎవరైనా సరే జయించిన వాడు ఎవరైనా ఉన్నాడా? సంఘ చరిత్రలో నేను ఇవన్నీ జయించానండి, నేను జయించువాడిని అని ఎవరైనా ఉన్నట్టు కింద కాన్వర్సేషన్లో చేయండి. ఒకసారి వాళ్ళ బయోగ్రఫీ చదువుదాం ఒకసారి. జయించడం అంటే అది కాదండి. ఏ క్రైస్తవుడు కూడా అన్నింటినీ జయించలేడు, ఇంపాసిబుల్. అందుకే సాల్వేషన్ అనేది నీకు బై గ్రేస్ త్రూ ఫెయిత్. అర్థమవుతుందా? ఇక్కడ జయించటం అంటే అది. ఓకే, కొందరు ఏం చేస్తారంటే సమస్యలు జయించాలండి, అవమానాలు జయించాలండి, అప్పుడే నీకు మన్నా. అవమానం జయించలేదా నీకు మన్నా లేదు. కష్టాలు జయించాలి. ప్రభువులకు ఎన్నో వస్తుంటాయి, అవి జయించాలి. అది జయిస్తే కానీ మనం పరలోకానికి వెళ్ళలేము. అక్కడ దేవుడు మన్నానివ్వడు. నీ కష్టాల గురించి, నీ ఇబ్బందుల గురించి, నీ ఫ్లాష్ బ్యాక్ల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడట్లేదు. గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ టు యూ అబౌట్ దట్. ఇక్కడ కాంటెక్స్ట్ జయించుట అనేది ఏంటి? ఇట్స్ అబౌట్ 7 years ట్రిబులేషన్. ఎవరికో అయిన సిద్ధాంతాన్ని నువ్వెందుకు స్పిరిచువల్గా అప్లై చేసుకుంటున్నావు? కొన్ని వచనాలు అక్కడ ఉండడమే మంచిది. దాన్ని స్పిరిచువలైజ్ చేయదు. ప్రతిదాన్ని స్పిరిచువలైజ్ చేసుకుంటే సిద్ధాంతమైన సమస్యలు వస్తాయి. ఇప్పటికే క్రైస్తవం చాలా గందరగోళంలో ఉంది. అన్ని స్పిరిచువలైజ్ చేసి 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 జనాలకి ఒక పెద్ద కన్ఫ్యూజన్. ప్లీజ్ లీవ్ ద వర్స్ వేర్ ఇట్ ఈస్. ఎక్కడున్న వచనాలు నాకు అక్కడే పెట్టండి, దాన్ని ఆ కరెక్ట్ కాంటెక్స్ట్లోనే చదవండి. అప్పుడు మనకు అన్ని క్లియర్గా అర్థమవుతుంది. జయించాలండి. మీకు క్వశ్చన్ తెలుసా? మనం ఆల్రెడీ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. నువ్వు కొత్తగా జయించేది ఏం లేదు. యు ఆర్ మోర్ దాన్ ఏ కాంకరర్. పౌలుని అడుగుదాం, పౌలు గారు మేము జయించాలా అండి అని అంటే పౌలు అంటాడు, యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్. రోమా 8:35 చూడండి. ఆయనను మనం ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ హిమ్ దట్ లవ్డ్ us. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. ఈ మాట గమనించండి. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. ఆల్రెడీ జయించేసాం. ఎలాగా? త్రూ హిమ్. త్రూ హిమ్, ఆయన ద్వారా త్రూ హిమ్, ఆయన ద్వారా యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. నువ్వు జయించడం ఏంటి? నువ్వు ఆల్రెడీ మోర్ దెన్ యు నాట్ జస్ట్ ఎ కాంకరర్, యు ఆర్ ఎ మోర్ దెన్ కాంకరర్ త్రూ హిమ్. ఆయన ద్వారా నువ్వు చాలా జయించేసావు. అందుకే 38వ వచనం, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైన ఉన్నవైనను రాబోవైనను అధికారులను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనం ఎడబాపలేవు. అంతగా జయించేసావు నువ్వు. ఏది కూడా నువ్వు దేవుని నుండి వేరు చేయలేదు. సో బైబిల్ సేస్ యు ఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్. అర్థమవుతుందా?
కాబట్టి ఇక్కడ జయించువారు వేరు. మనం ఆల్రెడీ జయశీలులము, మనమందరూ కూడా జయశీలులము. వీఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్స్. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఇక్కడ వాళ్ళు జయించాలి, మనం ఆల్రెడీ జయించేసాం. వాళ్ళు జయించాలి, మనం జయించేసాం. వీఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్. దేవుని ఏమని పిలుస్తున్నాడు? వీఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్స్. ఇట్స్ ఆల్రెడీ డన్, అయిపోయింది. దట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అండి. క్రీస్తులో అది మన స్థానం, అది. ఓకే, రైట్. సో జయించువానికట మరుగైన మన్నాను భుజింపజేస్తాడంట. సో మన్నా అనగానే చెప్పండి, ఇది ఎవరికి సంబంధించింది? ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించింది. దేవుడు మన్నా ఎవరు కురిపించాడు? ఇజ్రాయేల్ ప్రజలు కురిపించాడు. ఇది వాళ్ళకు సంబంధించినటువంటి టెర్మినాలజీ. ఇది అరణ్య యాత్ర చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కనాను దేశం చేరుకునేంత వరకు అరణ్యంలో దేవుడు వారికి దేవతలు తినే ఆహారముతో వాళ్ళని పోషించాడు. మన్నా మిరాకులస్ సప్లయర్. అక్కడ ఆహారం లేని సమయంలో, అక్కడ వండుకోలేని పరిస్థితులు కాబట్టి అరణ్యంలో వాళ్ళకి ఆహారం కావాలని దేవుడు మిరాకుల్గా సప్లై చేశాడు. అది కూడా ఎంతవరకు? లైఫ్ లాంగ్గా కాదు. వాడు వాగ్దాన దేశము చేరుకునేంత వరకు సప్లై చేశాడు. వాగ్దాన దేశంలో చేరిపోగానే ఇక మన్నా కురడం ఆగిపోయింది. సో మిరాకుల్ సప్లై, ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఇక్కడ వాళ్ళకి ఆహారం మిరాకుల్గానే సప్లై చేయాలి. అందుకే దేవుడు మన్నాను కురిపించాడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, జయించువానికి నేను మన్నాను ఇస్తాను అంటే, ఎవరైతే జయిస్తారో నేను మిరాకుల్గా వాళ్ళు నేను ప్రొవైడ్ చేస్తాను, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాను. అంటే వీళ్ళు కూడా ఏంటి, 7 years ట్రిబులేషన్లో దే విల్ బి ఆన్ రన్. వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు, దాక్కునే ఉంటారు, వాళ్ళకి ఆహారం దొరకదు, క్రయ విక్రయాలకి వాళ్ళకి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా కొనాలన్నా చేయాలన్నా వాళ్ళ దగ్గర ద్రవ్యం కావాలా, అది కావాలి. ఆ ద్రవ్యం కావాలంటే వాళ్ళు ముద్ర వేయించుకోవాలా, ఇక్కడ ఫుడ్ కావాలి కదా. కాబట్టి వీళ్ళు పరిగెడుతున్నప్పుడు అరణ్యంలో వీళ్ళు దాక్కుంటారు. దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని దాచిపెడతాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5-6 వచనాలు మీరు బాగా గమనించాలి. సమస్త జనములను ఇనుప దండముతో ఈలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడింది. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. ఇక్కడ స్త్రీ ఎవరు? నాట్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ స్త్రీ సంఘము కాదు, సార్వత్రిక సంఘము కాదు. ఇక్కడ స్త్రీ అనగానే, ఎందుకంటే ప్రకటనలో సంఘము అనే పదం కనపడుతుంది కదా. సంఘం అంటే మన సంఘాలు కూడా 2 రకాలుగా ఉన్నాయి. జూవిష్ చర్చెస్ ఉన్నాయి, గ్రేస్ చర్చెస్ కూడా ఉన్నాయి. ఆ రైట్లీ డివైడ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ స్త్రీ అనగానే చర్చ్ అని చాలా మంది కంపేర్ చేసి చెప్తూ ఉంటారు. చూడండి, స్త్రీ అరణ్యంకి వెళ్ళిపోయింది కదా, అలాగే సంఘము కూడా శ్రమ గుండా వెళ్తుంది. ఓకే, సో కాబట్టి మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ నమ్మే వాళ్ళు ఇలాంటి వచనాలు గట్టిగా పట్టుకుంటుంటారు. అరణ్యమునకు పారిపోయిన అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచారు. సో వీళ్ళు ఈ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు వీళ్ళు అరణ్యంలోకి కొనిపోబడతారు. అంటే ఏంటి? దేవుడు వారిని దాచిపెడతారు. ఎవరైతే నమ్మారో, యేసుని మెస్సీగా నమ్మారో, వీళ్ళందరూ కూడా భయంకరమైన టార్చర్ గురవుతారు. దేవుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఒక చోట దాచిపెడుతున్నాడు, అరణ్యం. అక్కడ అరణ్యంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెను పోషించవలనని. ఎవరిని? ఈ యొక్క రామ్నెంట్ ఆఫ్ ఇజ్రాయెల్, వీని దేవుడు పోషిస్తున్నాడు. సో ఇక్కడ 1260 దినములు అంటే ఏంటి? 3.5 years. మీరు ఇయర్స్తో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే, సంవత్సరం 360 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 3.5 years అనేది మీకు ఇక్కడ కనపడుతుంది. దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు. ఎలాగా? మన్నా ద్వారా, మరుగైన మన్నా. చూడండి, దేవుడు వాళ్ళకి ఏం ప్రామిస్ చేస్తున్నాడు, ఏమైనా వాగ్దానం చేస్తూ ఉన్నాడు? మరుగైన, జయించువానికి మరుగైన మన్నా నేను ఆ మన్నా కురిపిస్తాను. దేవుడు నేను మిరాకిల్గా నేను ప్రొవైడ్. ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలు మిరాకిల్గా నేను పోషించినట్లుగా అరణ్యంలో కూడా అద్భుతంగా నేను పోషిస్తాను. ఇది మనుషులు ఇచ్చే ఆహారం కాదు కదా, దేవుడు ఇచ్చేటువంటి ఆహారం నేను మిరాకిల్గా ప్రొవైడ్ చేస్తాను. మరుగైన మన్నా. ఏమంటే మరుగైన మన్నా అంటే ఏంటి? చాలామందికి మరుగైన మన్నా భుజింపజేస్తాను అంటే మన క్రైస్తవులు కూడా చాలామంది ఆశ, ఆ మన్నా టేస్ట్ చేయాలండి, ఎలా ఉంటుందని. ఆ మన్నా మనం తినలేకపోయాం, అప్పుడు లేవు కదా. ఒక రోజున అదే మన్నా దేవుడు మనకు తినిపింపజేస్తాడు. అయ్యో, ఆ మన్నా మనకి కాదు, ఆ మన్నా మనకి కాదు. దేవుడు వారిని పోషిస్తున్నాడు అక్కడ. ఆ దేవుడు చెప్పాడండి మరుగైన మన్నా అండి. అంటే దేవుడు ఎక్కడో ఆ మన్నాను దాచిపెట్టేసాడు కనపడుకోకుండా. అప్పుడు దేవుడు ఆ దాచినటువంటి మన్నాని దేవుడు కొందరికే ఇస్తాడు, అందరికీ. మరుగైన మన్నా అంటే ఏంటి? అది ఇజ్రాయెలుకు మరుగుగా ఉన్నటువంటి మన్నా కాదు. ఒకవేళ వాళ్ళకే మరుగుగా ఉన్నాడు మన్నా అంటే వాళ్ళు తిన్నారుగా,
తింటున్నప్పుడు కనపడుతుందిగా మన్నా అని. మరుగైన అంటే ఏంటి? లోకమునకు మరుగైనటువంటి పోషణ దేవుని వరకు ఇవ్వబోతున్నాడు. మిరాకలస్ సప్లై. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మొత్తానికి అయితే వచ్చేస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో మన్నా కురిసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మొత్తానికి వచ్చిందిగా. మిరాకల్ సప్లై అది. ఇన్ ద సేమ్ వే మొత్తం వీళ్ళకి రేషను సప్లై అన్ని కట్ ఆఫ్ అయిపోయినప్పుడు కూడా మరువుగా ఉన్నటువంటి ఆహారం ఏమైతే ఉందో దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. ఇట్ ఈస్ అ ప్రామిస్ గివెన్ టు ద జ్యూస్, నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీకెందుకుని మన్నా, మనకెందుకుని మన్నా? సంఘం ఎత్తబడినాక మనకి ఆహారం అవసరమా? సంఘం దేవుని రాజ్యము భోజము పానము కాదని పౌలు చెప్తున్నాడుగా. అర్థమవుతుందా? సో ఇక్కడ సంఘము పోషించబడుతుంది 3.5 years. దేవుడు అక్కడ యూదులకి వాగ్దానం చేస్తున్నాడు, నేను మన్నాను కురిపించబోతున్నాను. ఓకే, మరియు ఇంకా ప్రామిస్ చేస్తున్నాడు, మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందినవానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. తెల్లరాత్రి. అసలు తెల్లరాతి ఏంటి? కొత్త పేరు. కొందరికి ఎగ్జైట్మెంట్, అబ్బా దేవుడు నాకు కొత్త పేరు పెట్టబోతున్నాడు. ఏ పేరు పెడతాడా? ఎగ్జైటింగ్. ఏ పేరు పెట్టనై ఉన్నాడా? ఏ పేరు పెడతాడా? ఆ పేరు పెడతాడా? ఈ పేరు పెడతాడా? అది ఎవరికి తెలియదు. చాలా అద్భుతంగా ఉంటుంది పేరు. కొంతమంది ఇదే పూజ చేస్తారు. ఈరోజు ఈ లోకంలో మీ తల్లిది ఏ పేరు పెట్టినా కానీ దేవునికి ఒక కొత్త పేరు పెట్టబోతున్నాడు. దేవుడు నీకు నాకు కొత్త పేరు పెడతా అని చెప్పాడా? ఉంది కదండి వాక్యం గల పాస్టర్ గారు. ఎవరు చెప్పాడు అది? ఆ గుంపు ఎవరు? అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఆ పేరు గురించి, ఆ తెల్లరాతి ఏంటి, ఆ కొత్త పేరు ఏంటి ఈరోజు తేల్చేద్దాం ఈ రోజున. దేర్ ఇస్ నథింగ్ సీక్రెట్. వాక్యంతో కంపేర్ చేస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది అది ఎవరికి, ఎలాంటి పేరు, ఎలాంటి రాతి, ఏమి ఇవ్వబోతుంది, అసలు ఎందుకు ఇస్తాడు, ఇవన్నీ క్లియర్గా మనం స్టడీ చేద్దాం. బహుశా ఈ కోణంలో మీరు విని ఉండకపోయిండొచ్చు, బట్ కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ట్రై టు అండర్స్టాండ్. 7 ఏళ్ల శ్రమల్లో యూదులందరూ కూడా దేవునికి ఒక యాజక సమూహంగా మార్చబడతారు. ఓకే, ప్రీస్ట్లీ కింగ్డమ్గా మార్చబడతారు. ఇట్స్ అ ప్రామిస్ గివెన్ టు ద జ్యూస్. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కేవలము లేవీయులు మాత్రమే యాజకులుగా ఉంటారు. కానీ 1000 ఏళ్ల పాలన ఏంటంటే లేవి గోత్రమే కాదు, ప్రతి యూదుడు కూడా యాజకుడుగా మార్చబడతాడు. రాజులైన యాజక సమూహం. దే విల్ బి ఏ కింగ్స్ అండ్ ప్రీస్ట్. నీవు నేను కాదండి. అంటే మొదటి పేతురు రాయబడింది కదండి అంటే అది మొదటి పేతురు కూడా మనకు కాదు. దాని మీద కూడా వీడియో చేస్తాం, కింద లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. 1 Peter ఈజ్ నాట్ 1 Peter, 2 Peter, హీబ్రూ టు రెవల్యూషన్ ఏ పుస్తకం కూడా అది బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై అవ్వదు. సో దోస్ ఆర్ రిటర్న్ ఫర్ ద జ్యూస్. సో వీళ్ళు 1000 ఏళ్ల పాలనలో వాళ్ళు యాజకులుగా ఉంటారు. సో ఎలా ఉండారో తెలియాలంటే ఫస్ట్ మనం ఛాయ్ చూస్తే నిజ స్వరూపం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఈ యాజకులకి ఒక వస్త్రం ఉంటుంది. వస్త్రంతో పాటు యాజకుడికి ఒక తలపాగా ఉంటుంది, దాని కిరీటము అని అంటారు. మీరు నిర్గమకాండము 28వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక కిరీటం అనేది ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 39, 30. సో మీకు వచనం డిస్ప్లే చేస్తాను, మీరు వెళ్ళినప్పుడు ఓపికగా వచనం మీరు చదవండి. ఓకే, సో మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చెక్కి చేసిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాసిరి. యెహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలు సూత్రం. అంటే ఈ ప్రీస్ట్కి ఏముంటుంది? ఒక క్రౌన్ ఉంటుంది. అందుకే వీళ్ళు రాజులైన యాజక సమూహం. యాజకులకి కేవలం యాజక వస్త్రాలే కాదు, వాళ్ళకి క్రౌన్ కూడా ఉంటుంది. సో ఆ తలపాగా మీద ఏముంటుంది? యెహోవా పరిశుద్ధుడు అటువంటి ఒక టైటిల్ ఆ తలపాగా మీద ఉంటుంది. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రీస్కున్నటువంటి పరిస్థితి. అండ్ ట్రిబులేషన్ టైంలోకి వచ్చేపాటికే ఇక్కడ దేవుడు ఒక రాజులైన యాజక సమూహంగా చేసినప్పుడు అయితే వాళ్ళకి ఇప్పుడు బంగారు కిరీటం లేదా మేలిమి బంగారుతో కూడినటువంటి కిరీటం కాకుండా తెల్ల రాతితో చేయబడినటువంటి ఒక కిరీటం అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఓకే, తెల్ల రాతితో చేయబడుతుంది. సో ఆ రాతితో చేయబడిన తర్వాత దాని మీద ఒక పేరు అనేది ఉంటుంది. దెర్ విల్ బి ఎ నేమ్ రిటన్ ఆన్ ఇట్. అయితే ఇక్కడ పేరు అనేది ఉంది చూసావా? ఆ పేరు, కొత్త పేరు ఇస్తానని దేవుడు చెప్పాడు కదా. ఇది ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుడు ప్రాఫెసీ ఇచ్చాడు. యెషయా 62వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అక్కడ రాయబడి ఉంది, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు. సియోను అంటే ఏంది? న్యూ జెరూసలేం, యెరూషలేం పట్టణం. దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను,
యెరూషలేము పక్షమందు నేను ఊరుకున్నాను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. కొత్త పేరు నీకు పెట్టబడుతుంది. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దానం చేయబడింది, ఒక కొత్త పేరు పెట్టబడుతుంది అని. యెషయా 65:15 నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసి పోయిదరు. ప్రభు యెహోవా నేను హతము చేయను, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. ఎవరికి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు? ఫర్ యు అండ్ మీ? నో, ఇట్ ఈస్ ఫర్ ద బిలీవింగ్ జ్యూస్. ఆయన తన సేవకులకి ఒక పేరు పెడతాడు అన్నమాట. సో కాబట్టి వాళ్ళకు ఒక కిరీటం ఉంటుంది, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, కిరీటం ఉంటుంది. అండ్ దాని మీద ఏముంటుంది? ఒక పేరు అనేది ఉంటుంది, ఒక కొత్త పేరు ఉంటుంది. దేవుడు వారికి కొత్త పేరు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ పేరు అనేది ఉంటుంది. ఓకే, ఆ విషయం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆ పేరు నీకు ఇవ్వబడుతుంది, నాకు ఇవ్వబడుతుంది, నో నో. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ రీడ్ ద కాంటెక్స్ట్ కేర్ఫుల్లీ. సో శ్రమల కాలములో మనకి 2 groups ఆఫ్ పీపుల్ కనపడతారు. 2 groups ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఏంటి అంటే ఈ 2 groups ఒక నొసట మీద ఏదో కనపడతా ఉంది. 2 ఉంటాయి. ప్రజలందరూ 2 రకాలుగా ఉంటారు, 2 రకాలుగా ఉంటారు. వాళ్ళ నొసట మీద కూడా ఒకటి ఉంటుంది. అదేంటి చూద్దాం. ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల్ల యందు ఉండును. సో వాళ్ళ యొక్క ఫోర్ హెడ్ మీద ఏముంటుంది? దేవుని యొక్క నామము ఉంటుంది. దేవుని యొక్క నామము ఏంటి? దేవుని నామము. ఎస్, వి ఆర్ గోయింగ్ టు స్టడీ దట్. అలాగే ప్రకటన 13:16 చదవండి. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తన కుడి చేతి మీదను తమ నొసట మీదను ముద్ర వేయించుకున్నట్లుగా. అంటే ఈ ముద్ర ఏంటి? యాంటీ క్రైస్ట్, ఒక సీల్. అంటే వీళ్ళ నొసట మీద కూడా ఉంది. సో 2 groups ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరేమో అంత్యక్రీస్తు ఒక ముద్ర, ఇంకొకటేమో దేవుని యొక్క నామం అనే ముద్ర. 2 groups ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏదో ఒక గుంపుకి చెందిన వారే ఉండాలి. అయితే ఇక్కడ ఇజ్రాయిల్ యొక్క ప్రజల యొక్క నొసటి మీద దేవుని నామం ఉంది. ఏంటి దేవుని నామం? ఎల్ ఎల్యోన్. ఎల్ ఎల్యోన్ అనగా ఏంటిది? ఓకే, సర్వశక్తి గల దేవుడు. ఆదికాండం 14:19 మనం చూస్తూ ఉన్నాం. ఆకాశము భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడు అని మనం చదువుతున్నాం. ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ఆల్మైటీ, ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆ నామం అది ఎల్ ఎల్యోన్. వాళ్ళ నొసట అది కనపడుతుంది. సర్వోన్నతుడు ఏంటంటే హైలీ ఎగ్జాల్టెడ్. ఆకాశమునకు భూమికి సృష్టికర్త, హైలీ ఎగ్జాల్టెడ్. ఆయన నామం వాళ్ళ నొసట మీద కనపడుతుంటుంది. సో ఎందుకు అలాగా? కారణం ఏంటి? ఇది అసలు ప్రకటన గ్రంథం ఏంటి అంటే ఇట్స్ ఎ ఫైనల్ డిమైజ్ ఫర్ ద సేటన్. అంటే ఫైనల్ డిమైజ్ అని తెల్లలేమంటారు నాకు తెలియదు, కానీ అంటే సాతాను ఒక విడుకోలు అని చెప్పొచ్చు. ప్రకటన గ్రంథం అంతా కూడా ఏంటంటే సాతాను ఒక విడుకోలు. సాతాను ఏమనుకున్నాడు? సాతానికి ఒక కోరిక ఏంటి? మహోన్నతుడితో నేను సమానంగా చేసుకోవాలి, ఆకాశ మండలంకి నేను ఎక్కిపోయేదను, మేఘ మండలం మీదకి నేను ఎక్కిపోయేదను, నా సింహాసనం నేను హెచ్చించుకుంటాను, మహోన్నతుడితో సమానంగా చేసుకుంటాను. అది వాడి ఆశ. ఆ తర్వాత కింద త్రోయబడ్డాడు. ఇప్పుడు వీళ్ళ నొసట మీద ఏముంది? దేవుని నామం ఉంది. ఎల్ ఎల్యోన్, ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ద పవర్ఫుల్ గాడ్ అని నొసట మీద ఉంది. సో దేనికైతే అపవాది ఆశపడ్డాడో, సాతాను ఆశపడ్డాడో, ఆ ఆశ భంగమైంది, వాడు త్రోయబడ్డాడు. ఇప్పుడు ఇట్స్ అ మెసేజ్ ఫర్ ద హోల్ క్రియేషన్. ఏమంటే హీస్ ఎల్ ఎల్యోన్, హీస్ ఎల్ ఎల్యోన్. ఆకాశము భూమికి సృష్టికర్త దేవుడే అని ఆ మెసేజ్ అనేది దీని ద్వారా కన్వే అవుతుంది. అందుకే ఆ నామ వాళ్ళ నష్టం మీద కనబడుతుంది. ప్రైజ్ గాడ్. నేర్చుకుంటున్నారా? దీంచబడతారా? సో కొత్త పేరు, తర్వాత రాయి, ఇవన్నీ కూడా దిస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అస్. ఇది యూదులకు వాగ్దానం చేయబడింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో పెర్గము సంఘం గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అర్థమైందని అనుకుంటున్నాను. హోప్ యూర్ బ్లెస్డ్. నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ సిద్ధాంతం అంతా కూడా మనం బాగా పరిశీలిస్తే మనకేమర్థమైంది? ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై అవ్వదు. ఇది జూవిష్ చర్చ్ 7 ఏళ్ల శ్రమ కాలంలో ఉన్నటువంటి పెర్గము సంఘానికి సంబంధించినటువంటి సిద్ధాంతం అని
క్లియర్గా మనకి అర్థమైంది. ఓకే, ఇవేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్కి చెప్పలేదు, ప్రామిస్ చేయలేదు. ఈ వార్నింగ్స్ ఏవి కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై కాదు అని మనం క్లియర్గా నేర్చుకున్నాం. సో ఇంతవరకు 7 సంఘాల్లో 3 సంఘాలు మనము పూర్తి చేయగలిగాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సంఘాన్ని మనము కవర్ చేయబోతున్నాం. సో ఈ టీచింగ్స్ మీకు బ్లెస్సింగ్గా ఉండి దీవించబడుతున్నట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే మీకు ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలు చూసుకొని నేను జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రీవియస్ వీడియోస్ మీరు ఏదైనా మిస్ అయినట్లయితే ప్లీజ్ ఈ కంటిన్యూస్ ఈ సిరీస్ని ఒక సిరీస్గా మీరు ఫాలో అవుతూనే చాలా విషయాలు అర్థమవుతాయి, లేదా చాలా సందేహాలు వస్తుంటాయి. చాలామంది ఈ సిరీస్లో అక్కడ మధ్యలో కొన్ని వీడియో చూస్తూ డౌట్స్ వస్తే అడుగుతూ ఉంటారు, ఇదేంటి అదేంటి అని. దాదాపు ప్రతి డౌట్ కూడా నా ప్రీవియస్ వీడియోలో నేను క్లారిఫై చేసుకుంటూ వస్తున్నాను. క్లారిఫై చేయనట్టు డౌట్ ఏదైనా ఉన్నట్లయితే సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా నా నంబర్ ఇచ్చాను, కెన్ డైరెక్ట్లీ టాక్ టు మీ. సో నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ దిస్ వీడియో ఇస్ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ, ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే కన్సిడర్ సపోర్టింగ్ మై మినిస్ట్రీ, ఎందుకంటే ఇలా టీచింగ్స్ని మీకు తీసుకురావడం అనేది వెనకాల చాలా ప్రయాసతో కూడింది. సో ఇఫ్ యూ లెడ్ బై గాడ్, ఒకవేళ దేవుడు ఇది ఆ దిశగా నడిపిస్తున్నట్లయితే, బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే, సో కన్సిడర్ సపోర్టింగ్ మై మినిస్ట్రీ. ప్రైజ్ గాడ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక సంఘం మీద మనము ధ్యానం చేద్దాం. సో టిల్ వి మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. గాడ్ బ్లెస్ విత్ యూ. షాలోమ్.